హలో అండి. ఈరోజు నేనైతే మరొక సింపుల్ అండ్ ఈజీ సమ్మర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఓరియో ఐస్ క్రీమ్. బయట ఎండ దెబ్బలు తట్టుకోలేక మనకి ఏదన్నా చల్లగా తినాలి, తాగాలనిపిస్తుంది కదా. సో బయటవి వేరే వేరే పదార్థాలు ఏమి కొనుక్కొని తినకుండా ఇంట్లోనే చల్లగా ఐస్ క్రీమ్ చేసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ శ్రావణి. మనం ఓరియో ఐస్ క్రీమ్ చేయడానికి అయితే ఓరియో బిస్కెట్స్ కంపల్సరీ కావాలి కదా. చూడండి, ఈ విధంగా స్మాల్ ప్యాకెట్లో 4 ఉంటాయి కదా. ఇలా నేను ఒక 4 to 5 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ బిస్కెట్స్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక 2 కప్పుల వరకు డబుల్ క్రీమ్ తీసుకోవాలి. క్రీమ్ అయితే మనకి చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోతుంది, లేదంటే పాలని మరగబెట్టి చేయడం చాలా కష్టం, చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. సో ఇలా సింపుల్గా ఒక 2 కప్పులు క్రీమ్ తీసుకుని 1 కప్ షుగర్ వేసేసుకుని ఈ విధంగా మనం చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. చూడండి, మీ దగ్గర ఈ విధంగా మిషన్ ఉంటే కనుక దీంతో చేసేయండి, చాలా మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒక 3 నుంచి 4 నిమిషాల చక్కగా ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మిషన్ లేకపోతే నార్మల్ విస్క్తో కూడా చేయొచ్చు, కాకపోతే కాస్త ఎక్కువ టైం పడుతుంది. సో చూసారు కదా, చక్కగా మనకి ఐస్ క్రీమ్ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఓరియో క్రమ్స్ని, అవి దీనిలో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం మనకి బరకుండేలాగా చేసుకోవాలి, మరీ మెత్తగా చేసేయకుండా. ఆ తర్వాత ఈ విధంగా స్పాచులా లేదంటే స్పూన్తో మనం చక్కగా లైట్గా మిక్స్ చేయండి, మరీ మొత్తం ఓకే కలిపేసేయకుండా జస్ట్ లైట్గా. ఎందుకంటే మనకి కొంచెం నార్మల్గా వెనీలా ఫ్లేవర్తో వైట్ క్రీమ్ అలాగే ఓరియో ఈ 2 మిక్స్ అయినట్టు మనకి కావాలన్నమాట. సో అందుకే లైట్గా పైన మిక్స్ చేసేయండి. ఆ తర్వాత పైనుంచి ఇంకాస్త ఓరియోని కొంచెం కచ్చపచ్చగా దంచేసి ముక్కలుగా వేసేసేయండి. మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్యలో చిన్న బిస్కెట్ ముక్కలు అనేవి మనకి పంట కింద తగులుతూ ఉంటాయి. ఆ తర్వాత దీనిని ఒక కంటైనర్లోకి వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 అవర్స్ పెట్టేసుకోవాలి. ఇంకేముంది, మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా మనం ఎండ తట్టుకోలేక చల్లగా ఐస్ క్రీమ్ అయితే తినాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు బయట ఏమీ కొనకుండా చక్కగా మనం సింపుల్గానే ఈ విధంగా ఓరియో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, కేవలం 3 పదార్థాలతో. కావాలంటే అలా పైన కొంచెం ఓరియో క్రమ్స్ కూడా జల్లేసుకోవాలి, ఎందుకంటే వేరే నట్స్ ఏమి కాకుండా మనం ప్యూర్గా ఓరియో ఫ్లేవర్తోనే చేస్తున్నాం అనమాట. సో చూసారు కదా, ఒక 5-6 గంటల తర్వాత మనకి చక్కగా ఓరియో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మన ఓరియో ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసేద్దాం. వచ్చేసండి, చూడండి ఎంత క్రీమీగా ఉందో. చూడడానికే కాదు, మనకి టేస్ట్ కూడా చక్కగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంది. మరి నా దగ్గర అయితే కనుక ఈ విధంగా కోన్స్ ఉన్నాయి. సో నేనైతే కనుక కోన్ ఐస్ క్రీమ్ చేసాను, లేదంటే కనుక నార్మల్గా మనం కప్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఈరోజు మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్. థ్యాంక్ యూ and don't forget to subscribe. Bye bye.